నమస్తే అండి, నేను రజాక్. 2029 ఎన్నికల్లో మేం గెలిస్తే గనక మీరు రోడ్ల మీద తిరగలేరు. మీ ఎంత తెలుస్తాం. చంద్రబాబు నాయుడు దేశం వదిలి పారిపోవాలి. పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రాలకు పారిపోవాలి. ఇక నారా లోకేష్ అయితే కంటికి కనపడడానికి వీల్లేదు. ఎలక్షన్స్ రిజల్ట్ రోజే వైసీపీ గెలుస్తుందని డిసైడ్ అయితే గనక మీరు ఈ దేశంలో ఉండడానికి కూడా భయపడేటటువంటి స్టేజ్ ఒకటి క్రియేట్ అవుతుంది అని వార్నింగ్ల మీద వార్నింగ్లు మాజీ జడ్జిలుగా చేసినటువంటి వ్యక్తి ఇస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎక్కడైనా వాళ్ళు చెప్పాలా, ఇలాంటి బూతు పదాలు వాడడం కరెక్ట్ కాదు, నోటికి వచ్చినట్టు అడ్డగోలు కారు కోతలు కూయడం కరెక్ట్ కాదు. దాని పర్యవసానాలు ఈ రోజున ఎలా ఉన్నాయి. కాబట్టి పద్ధతులు మార్చుకోండి, బుద్ధులు మార్చుకోండి, విధానాలు మార్చుకోండి, మాట్లాడే తీరులో మార్పులు చేసుకోండి అని చెప్పాల్సినటువంటి మాజీ జడ్జిలు కొంతమంది ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఎఫిలియేషన్స్ కారణంగా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయ నాయకులు వంతు విషయానికి వస్తాం. ఆయన ఎవరో భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అట. ఆయన చెప్తా ఉన్నాడు, రేపు అధికారంలోకి వస్తే గనక మీరు ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతాం, వేటాడుతాం. మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ, మీరు ఇంట్లో ఉంటే అక్కడ, మీరు వేరే రాష్ట్రం వెళ్తే అక్కడ వదిలిపెట్టం. మేమేంటో చూపిస్తాం. మీరు తప్పనిసరిగా పారిపోతారు, భయపడి వణిగిపోతారు అని మరో పక్క ఆయన. ఇంకో పక్క నాగార్జున యాదవ్ గారు, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం. అసలు ఈ రోజున ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఏ విధంగా చేశారు? పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఏ విధంగా తనని అవమానించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు? ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు నోవెటల్ హోటల్కి వెళ్తే అక్కడ ఆయన్ని హింసించినటువంటి తీరు మర్చిపోగలమా? అదే పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కితే చాలు, ఆయన ఆవిర్భావ సభ నిర్వహించుకుంటే చాలు, ఆయన్ని టార్గెట్ చేసేటటువంటి విధానం మర్చిపోగలమా? ఆయన పార్టీ ఆవిర్భావ సభ కోసం అని చెప్పేసి కొంతమంది స్థలాలు ఇస్తే ఆటోలు కూడా పెద్దగా అవసరం లేనటువంటి ఒక గ్రామానికి 100 అడుగులు రోడ్లు వేసినటువంటి చరిత్ర ఎవరు క్రియేట్ చేశారు? కేవలం భూములు ఇచ్చారనేటువంటి ఒకే ఒక కక్షతో ఆ రోజు చేసినటువంటి దాష్టికం ఎంత మర్చిపోగలమా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో వహించినటువంటి తీరేంటి? ఆయన అవమానించినటువంటి విధానం ఏంటి? ఆయన జైల్లో ఉంటే వెస్ట్రన్ కమోట్ ఇవ్వకుండా ఆయన్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూసినటువంటి వ్యక్తులు ఎవరు? మస్కిటోస్ కుడతా ఉంటే 70 ఏళ్ల వయసు ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని మూడు సార్లు అప్పటికే ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని ట్రీట్ చేసినటువంటి తీరుని మర్చిపోగలమా? అది ఎవరు తీసుకొచ్చారు? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆయనకి సంబంధించినటువంటి రకరకాల లేని వ్యాధుల్ని సృష్టించి ప్రచారం చేసినటువంటి విధానాన్ని మర్చిపోగలమా? నారా లోకేష్ గారిని యువగళం పాదయాత్ర చేసుకుంటూ ఉంటే అక్రమంగా డ్రోన్స్ అతని వైపు తిప్పుతా ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారని ఇబ్బందులు పెట్టినటువంటి విషయాన్ని మనం మర్చిపోగలమా? అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పేసి రంగనాయకమ్మ గారిని హింసించినటువంటి విధానాన్ని మర్చిపోగలమా? అడ్వకేట్ కళానిధి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, ఆయన చనిపోయినారు, గోపాలకృష్ణ కళానిధి. ఆయన ఏదో అప్పట్లో వైసీపీ గురించి మాట్లాడని చెప్పేసి బొక్కలో వేసి ఆ వయసులో కూడా ఆయన ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని మనం మర్చిపోగలమా? అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించి అభిమానిగా ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసినటువంటి విధానాన్ని, కొట్టేటువంటి తీరుని మనం మర్చిపోగలమా? టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆనాడు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి గారిని హింసినటువంటి తీరుని, ఆయన్ని కొల్లబొడిచినటువంటి తీరుని, ఆయన్ని స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి తీరుని, ఆయన కుటుంబాన్ని హెరాస్ చేసినటువంటి తీరుని మర్చిపోగలమా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు ముందు? సో కాబట్టి మీ హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి చూసుకోండి. ఎవరెవరు ఎలా టార్గెట్ చేసినారో, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక లోకేష్ని, ఒక టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, ఒక సందీప్ పంచకర్లని ఏ విధంగా టార్గెట్ చేసినారు మర్చిపోగలమా? రాజానగరంలో జనసేన పార్టీ వీర మహిళల్ని, సౌజన్య గారిని ఏ విధంగా ట్రీట్ చేసినారో మర్చిపోగలమా? ఆక్వా పార్క్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో జన సైనికులు ఏ విధంగా టార్గెట్ చేశారో మర్చిపోగలమా? ఇన్ని చేసి, ఇంత రచ్చ చేసి, ఇంతమందిని స్టేషన్లో వేసి, అంతమందిని ఇబ్బందులు పెట్టి, రఘురామకృష్ణరాజు గారిని అది చేసి, అన్నిటికీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి వదిలిపెట్టి ఈ రోజున మీ మీద అలాంటిదే చూపిస్తూ ఉంటే నొప్పి పుడతా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము చేస్తామంటున్నారు. చేయండి, రాష్ట్రాన్ని రావణ కాస్త చేయండి, రాష్ట్రాన్ని బూడిదే చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? దాడులు కరెక్టేనా? భాష కరెక్టేనా?
ఒక అంబటి రాంబాబు గారు ఉపయోగించేటువంటి భాష ఏంటి, ఒక పేర్ని నాని గారు ఉపయోగించేటువంటి భాష ఏంటి, ఒక జోగి రమేష్ గారు మాట్లాడేటువంటి మాటలేంటి. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ట్రెండ్ స్టార్ట్ చేసినారు, కంటిన్యూ అవుతుంది, రాబో రోజులు ఇంకా భయంకరంగా ఉంటుంది. చెప్పారు కదా ఎక్స్ జడ్జి గారు పవన్ కళ్యాణ్ పారిపోవాలి, చంద్రబాబు గారు పారిపోవాలని. ఎస్, అదే చేయబోతా ఉన్నారు. ఎవరు వచ్చినా సరే రాష్ట్రం నుంచి పారిపోవాలి, ఎవరు ఉంటాకి వీల్లేదు. ఆ విధంగా తయారు చేసుకుంటూ పోతా ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చుతా ఉన్నారు, మార్చారు ఆల్రెడీ. వైసీపీ హయాంలో అదే చేసినారు కదా, క్వశ్చన్ చేస్తే చాలు హింసించడమే. దాని పర్యవసానం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అధికారం పోయినా కానీ నోటితో తగ్గట్లేదు కదా. రాబో రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.